వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మలక్పేట మూసీ రివర్ బెడ్లోని ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం. ఇంటి బాట పట్టిన గురుకుల విద్యార్థులు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కేటీఆర్పై ఘాటు వ్యాఖ్యలు. విశాఖపట్నం నావెల్ డాక్యార్డు ప్రధాన ద్వారం ఎదుట మహిళల ఆందోళన. ఇది మంచి ప్రభుత్వం, ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా లింగలగన్పురం మండలం నవాబ్పేట శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంకు చెందిన అంగాడి హక్కు పొందు స్టీల్ టెండర్ బహిరంగ వేలంపాట నిర్వహించగా బహిరంగ వేలంపాట ద్వారా ముగ్గురు డీడీలు వేసి పాట పాడడానికి ముందు రాకపోవడంతో స్టీల్ టెండర్ పాట వాయిదా వేయడం జరిగిందని, తిరిగి వచ్చే నెల 16వ తారీఖున నిర్వహిస్తామని కార్యనిర్వహణ అధికారి చిన్న వంశీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రాజేందర్ రెడ్డి, అశోక్, రవితేజ, శ్రీనివాస్, రమేష్, ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేవస్థాన పాట కోటి 5 లక్షలు. కొడుతుంది ఫోన్ చేస్తాను. నేను ఫోన్ నేను మీటింగ్లో ఉన్నా, నేను నెంబర్ ఫోన్ చేస్తాను. శ్రీ కోదండ రామస్వామి టెంపుల్ నవాబ్పేట లింగలగన్పూర్ జనగాం జిల్లా నందు ఈరోజు అంగడి వేలం ఉందండి. బహిరంగ వేలము సీల్ టెండర్ మరియు ఈ ప్రూవ్మెంట్ ద్వారా ఈ టెండర్ ప్రక్రియ ప్రారంభించామండి. ఈ ప్రూవ్మెంట్ ద్వారా టెండర్ ఎవరిలో కానుకోలేదు. బహిరంగ వేలం ద్వారా ముగ్గురు వచ్చారండి. అందులో ఎవరు పాటకు ఇంట్రెస్ట్ చూపలేదు. సీల్ టెండర్ ఓపెన్ చేయగా అందులో ముగ్గురు వచ్చారు. హైయెస్ట్ అమౌంట్ 8,999 రూపాయలు వచ్చింది. అందులో మాకు గతంలో 1,05,00,000 వచ్చింది. అందులో బాటా మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. తిరిగి మళ్ళీ 16వ తారీఖు బుధవారం అక్టోబర్ నెలలో డేటు ప్రకటించడం జరిగింది. తదుపరి దాన్ని బట్టి పాట అంగడి వేయడం ఎంత వస్తుందో దాన్ని బట్టి చూస్తాం. హైదరాబాద్ మలక్పేట పరిధిలోని శంకర్ నగర్ లో మూసీ రివర్ బెడ్ లోని ఇళ్ల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. ఇక్కడ స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను కూల్చివేస్తున్నారు. విధులు ఇరుకుగా ఉండటంతో కూలీల సహాయంతో ఇళ్ల కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు నిర్వాసితులను 2 పడక గదుల ఇళ్లకు తరలిస్తున్నారు. నిర్వాసితుల సామాగ్రి తరలింపునకు వాహనాలు అధికారులు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు, తాపి మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్, పెయింట్ సోదరులు, ప్లంబర్, టైల్స్ చేసేవారు, వడ్రంగి సోదరులు కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మిక సోదరులు మాట్లాడుతూ ఇసుక లేక అనేక కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులంతా ఒకరు కష్టాలు ఒకరు చెప్పుకొని ఇప్పుడు ప్రభుత్వం మనకు చాలా అన్యాయం చేసిందని చెప్పుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ఉన్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు నిత్యావసర వస్తువులు ఇవ్వాలని, ఇవ్వకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతుందని వారు తెలియపరిచారు. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు రాష్ట్రంలోని గత 4 నెలల నుంచి మరి ఇసుక లేక
భవన నిర్మాణ కార్మికులు అర్ధాకట్లతో అలమటించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అంటే వరదలు వచ్చిన కారణంగా ఇసుక లేదని చెప్తా ఉన్నారు. ఈ వరదలు అనేది 2024లో మాత్రమే రాలేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జూన్ జూలైలో ప్రారంభమవుతాయి, సెప్టెంబర్ వరకు వరదలు వస్తాయి. ఆ విషయం ఈ ప్రభుత్వానికి పెద్దలందరికీ తెలుసు. కానీ ఇసుకని స్టోర్ చేయడంలో కానీ, ఇసుకని వేటి నుంచి కానీ ఏళ్ళ నుంచి కానీ బయటికి తీసి దాన్ని స్టోరేజ్ చేయడంలో తీవ్రమైన అలసత్వంతో ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. అందుకని ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఈ యొక్క నిర్మాణ రంగం మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణ రంగం ద్వారా లక్షల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడతా ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు. ఇటువంటి పరిస్థితుల్లో మరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం రాగానే ఇసుక కొరత ఇచ్చి కొత్త ఇసుక పాలసీ అనే పేరుతో మరి కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇసుక ఉచితంగా ఒక్కొక్క టన్ను ఇసుక సంబంధించి ఈరోజు 1600 నుంచి 1800 రూపాయలు ఈరోజు ఒక టన్ను ఇసుక ఈరోజు అమ్ముతా ఉన్నారు. ఇసుక లేకుండా ఎలా అమ్ముతా ఉన్నారు అంటే, ఈరోజు డబ్బులు ఉన్నవాడికి ఏదో స్తోమత ఉన్నవాడు మాత్రమే కట్టుకుంటే ఈరోజు లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పరిస్థితి ఏంటని చెప్పి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు కార్మికులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని చెప్పి తక్షణమే ఇసుకని ఏదో నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, అక్టోబర్ 15 నుంచి మీకు పూర్తి స్థాయిలో ఇసుక ఇస్తామని. 4 నెలల నుంచి మీరు ఇసుక ఇవ్వలేదని చెప్పి 4 నెలల నుంచి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు వస్తువులు తోలుతుంటే 15 రోజులు ఇస్తానని చెప్తా ఉన్నారు. అంటే ఇంకో 15 రోజులు ఉండాలా ఆకలితోని? ఇది సరైన పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విశాఖపట్నంలో మరి సభ పెట్టి పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు మా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది, సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మేము చెయ్యము, మేము హామీ ఇస్తాం, మేము మేనిఫెస్టోలో మేము పెడతా ఉన్నాం అని చెప్పారు. ఆ మేనిఫెస్టోను అమలు చేసేది లేదు. తక్షణమే అమలు చేయకపోతే పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు కాకినాడ జిల్లాలోని కేంద్రీకరించి తప్పనిసరిగా మరి ఉద్యమానికి పూనుకుంటామని చెప్పేసి కోరుతా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల యొక్క ఆగ్రహావేశాలకి మీరు ముందుకు రావద్దు, రెచ్చగొట్టొద్దని చెప్పేసి ఈరోజు విజ్ఞాపన తెలియజేస్తా ఉన్నాం. ఈశ్వరరావు, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్, కాకినాడ ప్రధాన కార్యదర్శి. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ఉండటంతో మంగళవారం సాంఘిక సంక్షేమ బాలుర బాలికల పాఠశాలలు, జ్యోతి బాపులే బాలికల పాఠశాల, ఇతర గురుకుల పాఠశాల విద్యార్థులను తమ తల్లిదండ్రులు వచ్చి వాహనంలో తీసుకొని వెళ్లిపోయారు. దీంతో ఆయా గురుకులాల వద్ద సందడి నెలకొంది. స్థానిక జ్యోతుల నెహ్రూ కాలనీలో గల శ్రీమతి జ్యోతుల మణిమ్మ కళ్యాణ మండపానికి విభిన్న ప్రతిభావంతులు, దివ్యాంగులు ఉపయోగించుకునే ఉపకరణాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతులు అధ్యక్షులు మండపాక అప్పన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అల్మికో సంస్థ సహకారంతో ఆగస్టు 3వ తేదీన జగ్గంపేటలో నిర్వహించిన దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరంలో గుర్తించిన బ్యాటరీ, ట్రైసికిళ్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్ళు వంటి దివ్యాంగుల ఉపకరణాలు జగ్గంపేట చేరుకున్నాయని, అక్టోబర్ 7వ తేదీన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా దివ్యాంగులకు ఈ ఉపకరణాలు అందించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరిని ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనడానికి నిదర్శనం. జగ్గంపేట నియోజకవర్గంలో 550 మందికి విభిన్న ప్రతిభావంతులకు వివిధ ఉపకరణాలు అందించేందుకు ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల కాల వ్యవధిలోనే శిబిరం ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఉపకరణాలు అందిస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు దివ్యాంగులు అందరూ రుణపడి ఉంటామని అప్పన్న దొర తెలియజేశారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు మండపాక అప్పందర, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల దివ్యాంగుల అధ్యక్షుడండి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అలింకో సంస్థ సహకారంతో ఆగస్టు 3వ తేదీ జగ్గంపేటలో దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు వికలాంగులకు, దివ్యాంగులకు మరి ఉపకరణాలు, ట్రైసైకిళ్ళు, బ్యాటరీ ట్రైసైకిళ్ళు, అదేవిధంగా వినికిడి యంత్రాలు, అదేవిధంగా కృత్రిమ కాళ్ళు, ఇటువంటి ఉపకరణాలు గుర్తింపుకు 550 గుర్తింపు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు తీసుకున్న తర్వాత మరి ఇవన్నీ కొలతలు తీసుకుని తయారయ్యి మరి ఈరోజు జగ్గంపేట చేరుకున్నాయి. తేదీ జగ్గంపేటలో ఈ ఉపకరణాలు ఇచ్చేందుకు శాసనసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్రెడీ లారీల్లో తరలిస్తున్నారు. ఆల్రెడీ 2 లారీలు రావడం జరిగింది. ఇంకా 5 లారీలు జగ్గంపేట చేరుకుంటాయి ఈరోజు. మరి అక్టోబర్ 7వ తేదీన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి చేతుల మీదుగా మరి దివ్యాంగులందరికీ కూడా ఈ ఉపకరణాలు అందించడం జరుగుతుంది. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు గెలిచిన నెలలోనే ఈ కార్యక్రమం తీసుకున్నారండి. వికలాంగులు, దివ్యాంగులు, అభాగ్యులు మరి వారికి కావాల్సిన పరికరాలు నియోజకవర్గంలో అందించాలని దృఢ సంకల్పంతో పనిచేసే నాయకుడిగా ఈరోజు జ్యోతుల నెహ్రూ గారు గెలిచిన నెలలోనే ఈ గుర్తింపు శిబిరం ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు జ్యోతుల నెహ్రూ గారికి మా దివ్యాంగులందరం కూడా రుణపడి ఉంటామండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో దివ్యాంగులను ఎక్కడ గుర్తించిన దాఖలాలు లేవండి, పింఛను పెంచిన దాఖలాలు లేవండి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది, 6,000 రూపాయలు పింఛని, 10,000 రూపాయలు పింఛని, 15,000 రూపాయలు పింఛనీతో పాటు దివ్యాంగులకు కావాల్సిన ఉపకరణాలన్నీ కూడా అందించుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి మేము దివ్యాంగులందరం కూడా ఎల్లకాలం కూడా రుణపడి ఉంటాం. జ్యోతుల నెహ్రూ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా. ఉర్సు రంగలీల మైదానంలో సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాల సమీక్ష సమావేశం దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉర్సు రంగలీల మైదానంలో సద్దుల బతుకమ్మ దసరా పండుగ ఉత్సవాల ఏర్పాటుకై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వరంగల్ మున్సిపల్ సిబ్బంది, ఆర్ఎండ్బి సిబ్బంది, పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది, వైద్య సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేసి సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. మహిళలు బతుకమ్మలను ఆడే ప్రదేశాలలో నిమజ్జనం చేసే ప్రదేశాలను శుభ్రపరచాలని, బతుకమ్మలను ఆడే ప్రదేశాలను విద్యుత్ కాంతులు విరజిమ్మేలా విద్యుత్ సరఫరా చేయాలని, త్రాగునీటిని ఏర్పాటు చేయాలని, తాత్కాలికంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్వాని తానాజీ వాకాడే, కార్పొరేటర్లు, సంబంధిత శాఖల అధికారులు, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ఒక పెద్ద పండుగ దసరా అంటే కూడా చాలా పెద్ద పండుగ. మరి ఈ పండుగలో చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ అందరూ కూడా సంతోషంగా ఆడుకునేటువంటి ఈ పండుగకు మన ప్రభుత్వం తరఫున అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అదేవిధంగా మన జిల్లాకు వచ్చినప్పుడు మన వరంగల్ జిల్లా అంటే ఒక ప్రసిద్ధమైన పేరున్నటువంటి జిల్లా. మరి ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మనం ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ చేయడమే కాకుండా రావణ దహన కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఇక్కడ ఊహించిన దానికంటే ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రజలు వచ్చి ఈ ప్లేస్ కూడా సరిపోనంతగా మరి ఇక్కడ కార్యక్రమాలు చేస్తారు. మరి ఈ ప్లేస్ కు రోడ్ అవతల ఒక ప్లేస్ ఉంది, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, పోయిన కలెక్టర్ గారికి తెలుసు. అది మనం కొందామని ట్రై చేస్తే ఆమె అమ్మలేదు, ఆమె వేరే వాళ్ళకి అమ్ముకుంది. మనం అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్లు దయచేసి కన్స్ట్రక్షన్కి ఇవ్వద్దు. ఆ యొక్క సర్వే నెంబర్ తీసుకొని మీరు ఏ పర్మిషన్లకు కూడా దయచేసి కన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు. జీడబ్ల్యూఎంసీ తరఫున ఏదైతే ఉందో లైటింగ్స్ కానీ, మరి శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, ఇంకా ఇటువంటివి ఏమున్నా కూడా బ్యారికేడ్స్ వేయడం ఉంటే ఆర్ఎండ్బి వాళ్ళు అనుకుంటా. మరి ఇవన్నీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది.
మీ డ్యూటీలన్నిటిని కూడా ఈరోజు సర్వే చేసుకొని రేపటికల్లా మీరు సాయంత్రం లోపలికల్లా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకనంటే రేపటి నుంచి సాయంత్రం నుంచి బతుకమ్మలు ఆడతారు కాబట్టి మనం మీటింగ్ కొంత ఆలస్యమైనా కూడా మీకు చేయించడం పెద్ద కష్టమే కాదు అనుకుంటున్నాను. ముఖ్యంగా కమిషనర్ గారికి ఏం చెప్తా ఉన్నానంటే ఆట స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఇమ్మీడియట్ గా శానిటరీ సిబ్బందిని పంపించి ఆట స్థలాలను క్లీన్ చేయించాల్సిందిగా కూడా వాళ్ళకి డైరెక్షన్ చేస్తా ఉన్నాను. ఆట స్థలాలు ఒక రోజు కాదు, కంటిన్యూస్ గా ప్రతి రోజు కూడా మళ్ళీ వాళ్ళు బతుకమ్మను పట్టుకొని వచ్చే వరకు కూడా అది క్లీన్ గా ఉంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదే విధంగా ఎక్కడైతే బతుకమ్మలను నిమజ్జనం చేస్తారో నిమజ్జనం చేసే చోట అంతా కూడా చాలా చెత్త చెదారంతో కూడుకొని కనీసం అటు పోయేటువంటి పరిస్థితుల్లో లేదు. అక్కడ కొంత మరి జంగిల్ క్లియరెన్స్ చేయాలి, ప్లస్ ఆ స్టెప్స్ అన్ని కూడా క్లీన్ గా కడిగించి నీట్ గా పెట్టి మరి వాళ్ళు అందులోకి దిగే విధంగా అనుకూలంగా ఉండే విధంగా మనం చేయాలి. వృద్ధులకు అందరం చేయూత అందిద్దామని మండల సంఘం వృద్ధుల అధ్యక్షులు జి మోషా ఎస్ఏ శేఖర్ అన్నారు. చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ భవనంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. వృద్ధుల సంఘం అధ్యక్షులు జి మోషే నేతృత్వంలో మండల సోషల్ వర్కర్ ఎస్ శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎస్ఐ ఆర్ శేఖర్, జిల్లా అధ్యక్షులు శర్మ హాజరై అధ్యక్షులు జి మోషా మాట్లాడుతూ వృద్ధులు ఇంట్లో ఉంటే వారి అనుభవాలతో కుటుంబాలలో సఖ్యత, ఐక్యత, సంతోషాలతో విరచిల్లుతాయని అన్నారు. 80 సంవత్సరాలు పైగా ఉన్న వృద్ధులను ముఖ్య అతిథులుగా సన్మానించారు. హాజరైన వారికి స్వీట్లు, పండ్లు పంపించేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీఓ అనిల్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్, విఐపి సంస్థ సెక్రటరీ వెంకట్రామరెడ్డి, జిల్లా అహ్మదియా ముస్లిం సంఘం అధ్యక్షులు వజీర్బాబు, మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ దేవరకద్రా, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ వెంకటేష్తో పాటు వయో వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోకూడదంటే ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసి పెరుగుతున్నటువంటి మన పిల్లలకు ఈ యొక్క మంచి విషయాలు, తల్లిదండ్రుల యొక్క మంచి విషయాలను, సమాజంలో ఎట్లా ఉండాలి, సమాజానికి ఏ విధంగా మనం సహాయపడినటువంటి విషయాలను కనుక వాళ్ళకి స్పృహ కలిగిస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క దినాలు కావచ్చు, ఇంకా మీటింగ్లు కావచ్చు జరుపుకునే అవకాశం రాదని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనం అనుకుంటాం చాలా మటుకు ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇదే అనుకుంటాం, తల్లిదండ్రులను దుబ్బేస్తాం. కానీ ఏ ఆస్తులు లేకున్నా, ఏ పైసలు లేకున్నా చిన్న పూరి గుడిసెలు వేసుకొని కారం పొడి తినేటోళ్ళు కూడా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను చక్కగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా తయారు కావాలనేటువంటిది మన పెంపకంలోనే ఉంటుంది. కాబట్టి మన పెంపకంలోనే మనం వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలి. ఆ సరైన మార్గంలో నడవడానికి మనము వారికి అవకాశాలు కల్పించాలి. ఆ సందర్భంలో మనం ఇట్లా మీటింగ్లు పెట్టి మనం సమస్య గురించి తెచ్చుకునేటువంటి అవకాశం రాదని చెప్పి తెలియజేస్తూ, మేము మా పోలీసు వారిని మీకు చెప్పేది ఏంటంటే, మీకు ఎవరికైనా కనుక అట్లాంటి సందర్భంలో మీరు మీ వయసు దృష్ట్యా మీ పిల్లలు కావచ్చు, లేకపోతే మీ బంధువులు కావచ్చు, మీ పక్కింటోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు ఈ యొక్క సీనియర్ సిటిజన్స్కి ఇబ్బందులు కలిగిస్తే కనుక ఖచ్చితంగా మొదటి ప్రయత్నంలో మీరు మీ కాలనీలో కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు పెద్దలతో మాట్లాడి చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి. అయినా కూడా కాదనుకుంటే తప్పకుండా మా పోలీస్ స్టేషన్కి మీరు అప్రోచ్ కాండి. తప్పకుండా మా తరఫున మీకు సాయం చేస్తాం. గతంలో మనం రీసెంట్గానే చూసాం, కలెక్టర్ గారు ఏం చేశారంటే వాళ్ళ కొడుకులు అంత ఆస్తులు పంచుకున్న తర్వాత తల్లిదండ్రులను చూడకపోతే ఆ కలెక్టర్ గారు ఏం చేశారంటే వాళ్ళ కొడుకుల పేరు మీద చేసిన ఆస్తిని వాళ్ళకి క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల మీద రాసేసింది. కాబట్టి మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా మా పోలీస్ స్టేషన్ కానీ అప్రోచ్ అయితే చట్టపరంగా ఏం చర్యలు తీసుకున్నటువంటిది మేము ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా సహాయ సహకారాలు చేస్తాం. ఈ చింతకుంట మండల పరిధిలో ఉన్నటువంటి కమిటీ వాళ్ళు భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు ఏమైనా చేస్తే కనుక మా పోలీసు వారి తరఫున మేము ఖచ్చితంగా ముందుంటాం. మా సహాయ సహకారం కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, హన్మకొండ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హన్మకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణపై వివిధ శాఖల అధికారులతో కూడిన కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, విద్య, ఎక్సైజ్, నార్కోటిక్, రైల్వే, జీఆర్పీ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గత నెల రోజులుగా
మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకున్న చర్యలు, తీసుకోబోతున్న చర్యలపై ఆయా శాఖల అధికారులు వివరించారు. అనంతరం ఆర్డీఓ వైవి గణేష్ మాట్లాడుతూ మత్తు పదార్థాల నియంత్రణకు వాటి మూలాలను తెలుసుకుని పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశమై మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఎస్కే సలీమా, డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి, డిఐఈఓ గోపాల, పర్ఖల ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ, నార్కోటిక్ డిఎస్పీ సైదులు, కాజుపేట ఏసీపీ తిరుమల్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాలేజీ గవర్నమెంట్ హై స్కూల్ మర్కజీ అదాలత్ సభ్యులు హన్మకొండ కాలేజీలో మనం ఈ అవేర్నెస్ ఉన్న ఈ 4 స్టేషన్స్ అంటే ఇంక్లూడింగ్ వరంగల్, కిలవరంగల్ కూడా కలుపుకొని 77.41 కేజెస్ 19.35 lakhs వర్త్ ఆఫ్ గాంజా సీజ్ అయింది సార్. దాని తర్వాత ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మాత్రం ఈ పోస్టర్స్ పబ్లిక్ ప్లేస్లో మాత్రం రెగ్యులర్గా చేస్తున్నాం సార్. గాంజా మొత్తం 600 కేజెస్ గాంజా కూడా సీజ్ చేసి సివిల్ పోలీసుకు హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్. ఇప్పుడు స్వయం మేము ఎఫ్ఐఆర్ చేసే ఇన్స్ట్రక్షన్ లేవు కాబట్టి మేము చేసే ఎన్ఫోర్స్మెంట్ వరకు కూడా సివిల్ పోలీసుకి ఇచ్చేసి వాళ్ళకు జస్ట్గా కాకుండా కోఆపరేట్ చేయాలి అనేది వాళ్ళకు గైడ్ చేసుకుని చేయడం. అవును సార్, ప్రహరీ క్లబ్స్ వాటి పేరు ప్రహరీ అని మీకు నేను ఇదివరకు చెప్పాను. ఆ రిపోర్ట్ కూడా మేము సబ్మిట్ చేశాను సార్. మేడం చెప్పినట్టు కొట్టాలని సిగరెట్ తాగినా అమ్మినా లేదా ఎక్కడైనా సరే 18 years లోపల The offences under the Act attracts jail terms ranging from 1 year to 20 years. Yes. And fine depending on the crime. Under the Act, criminal conspiracy and even attempts to commit an offence attract the same punishment. సో మీటింగ్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో కాలేజెస్ కానీ స్కూల్స్లో కానీ మీరు ఎప్పుడైనా మీరు మీ తరఫున పెడుతున్నాం కదా, జిల్లా లెవెల్ ఆఫీసర్లు ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే మీ ఏసీపీ లెవెల్ ఎక్కడ మీటింగ్ పెడతారు మీ ఆఫీస్లో లేకుంటే ఎట్లా చేస్తారు? అక్కడ మన ఫీల్డ్ లెవెల్ నాలెడ్జ్ కూడా మనకు తెలుస్తుంది. చాలా మంది పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది జనరల్గా. ఆ ఇన్స్టిట్యూషన్ పిల్లలు లేని కాడ కొంత పేరెంట్స్ కూడా పిలిస్తే బాగుంటుంది. జనరల్గా ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉందో, ఈ ఇష్యూ ఎక్కడైనా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్న చోట సస్పెక్టెడ్ ప్లేసెస్ అలాంటి ఇన్స్టిట్యూషన్ ఎందుకుంటే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. ఆ ప్రాబ్లం లేని ఇన్స్టిట్యూషన్ పోవడం వల్ల ఉపయోగం లేదు. ఆ ప్రాబ్లం ఎక్కడైతే ఉంది అని మన నోటీస్కి వస్తుందో ఆ ఇన్స్టిట్యూట్లో ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఒకేగా మీ మండల్ లెవెల్ టీమే కాకుండా డివిజన్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఒకటి ఇద్దరు ఆఫీసర్, డిఎంఎన్హెచ్ఓ గారు, డిఈఓ అట్లా డిఐఓ గారు వస్తారు. అలాంటి ఆఫీసర్ వస్తే కొంచెం ఫీల్డ్ లెవెల్ వాళ్ళకి కూడా దీనికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే నాకు తెలిసి ఎప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్లోనే సిస్టమేటిక్ జరుగుతున్నాయి. ఫీల్డ్ లెవెల్ జరుగుతుండొచ్చు కానీ అది కొంచెం ఫోకస్ కాకుండా ఉండిపోతున్నాయి. కరీంనగర్ జిల్లా మనకొండూరు బాలికల ఉన్నత పాఠశాలలో గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య పోషణ దినోత్సవం సందర్భంగా పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి వాకాటి కర్ణ, డైరెక్టర్ క్రాంతి వెస్లీ, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి, కలెక్టర్ ప్రమీల, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాతహ్ బాజ్పేయి పోషణ ఆరోగ్య జాతర సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. స్టాల్స్లలో పిల్లల పోషణకు సంబంధించి ఆహార పదార్థాలను రుచి చూసిన మంత్రులు, అధికారులు అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిర పనులను పరిశీలించిన మంత్రులు ఇక్కడ వాటర్ టెస్టింగ్ చేస్తారు. శాంపుల్ ఎట్లా ఉండేది, ఎంత పీపీఎం ఉన్నది అనేది ఇది అన్సేఫ్ అయిపోతుంది. సో వాటర్ సందర్శించి
ఉన్నత పాఠశాల మానకొండూరు ప్రాంగణంలో ఆవరణలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మరి చాలా మంది అతిథులు వచ్చేసారు. పుష్పగుచ్చాలతో పూల మొక్కలతో అతిథులకు స్వాగతం తెలియజేస్తున్నారు. అందరూ కూడా ధన్యవాదాలు. ద్వారా ఏం చేయాలనుకో రాష్ట్ర ప్రభుత్వం అనేది సుస్పష్టంగా కలెక్టర్ మేడం సవివరంగా వివరించడం జరిగింది. వేల ప్రయాణమైన మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది అన్నట్టుగా ఇక్కడ ప్రారంభమైన ఈ కార్యక్రమం మరి ఇంకా విస్తరించి మరి మహిళల యొక్క ఆరోగ్యం. మరో బిడ్డల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.